దోశ ప్రీమిక్స్కి కావాల్సినవి ఇదిగోండి. ఈ కప్పుతోని మనం ఏ కొల తీసుకున్నా పర్వాలేదండి. దీంతో 4 కప్పులు రైస్ తీసుకున్నానండి. రేషన్ రైస్ ఉంటుంది కదా, నీట్గా కడిగి ఆరబెట్టుకుంటాను. ఇలా నీట్గా కడుక్కొని నీళ్ళు వాడిచే గిన్నె ఉంటుంది కదండి, అందులోనే వేసుకుందాం రైస్ని. వాటర్ బాగా నీరు బాగా బియ్యం ఎండలో ఆరబెట్టుకున్నానండి. బాగా ఆరనిచ్చుకుందాము. చూసే కదండి, ఇందాక ఇదే కప్పుతో 4 కప్పులు రైస్ తీసుకున్నాను కదా, 2 కప్పులకి 1 కప్పు మినపప్పు, అలాగే 4 కప్పులకి 2 కప్పులు మినపప్పు ఒక ప్లేట్లో వేసుకున్నాను. దీన్ని నీట్గా క్లాత్తో తుడుచుకుందామండి. ఆరబెడితే పచ్చిగా అక్కడక్కడ పచ్చి ఉండిపోద్ది కదా, క్లాత్తో తుడుచుకుందాం. కొంచెం పౌడర్లా ఉంటుంది కదా, క్లాత్తో నీట్గా ఇలా తుడిచేసుకుందాం. శనగపప్పు 1/2 కప్పు తీసుకున్నాను. మిగతా 1/2 కప్పుకి సగ్గుబియ్యం వేసుకుందాం. అంటే మొత్తం 1 కప్పు కింద తీసుకోవాలి. ఇవన్నీ బాగా ఎండలో ఆరబెట్టుకుందాం. వీటికి ఏమైనా పౌడర్ లాగా ఉంటుంది కదా, కొంచెం క్లాత్తో తుడిచేసుకుందాం. మెంతులు ఒక 2 స్పూన్లు అండి. అటుకులండి పోహా అంటారు కదా, అదొక కప్పు. ఇవన్నీ బాగా ఎండలో ఆరబెట్టుకుందాం. ఎండ ఉంది కాబట్టి, ఎండ లేదనుకోండి మామూలు సీజన్లో అనుకోండి, అప్పుడు కొంచెం స్టవ్ మీద చిన్న హీట్ ఇస్తే సరిపోద్దండి. లైట్గా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ ఎర్రగా వేపకూడదు. కొంచెం పచ్చి స్మెల్ పోయేటగా ఉంటే సరిపోతుంది. అలా చేసి మనం గ్రైండ్కి ఇచ్చుకోవాలి, మిల్లాడించుకోవాలి. ఎండలో ఆరబెట్టుకున్నానండి, అన్నీ తెచ్చుకున్నాను. ఇవన్నీ ఒక దాంట్లో కలుపుకొని మిల్లాడించుకుందాము. ఎండలో బాగా ఆరబెట్టుకున్నామండి, మిల్లాడించుకుందాము డబ్బాలో వేసుకొని. పిండి మిల్లులోని పిండి ఆడించి పెట్టుకున్నానండి, దోశల పిండి. మనం ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఒక 2 కప్పులు తీసుకుంటున్నాను. నైట్ పూట ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు, బయట కాలేజీలకి బయటకు వెళ్తారు కదండి, అలాంటి పిల్లలకి పనికి వస్తుంది ఇలా చేసుకోవటం. కొంచెం నీళ్ళు వేసి కలిపి ఇలా నైట్ కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఇన్స్టెంట్గా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, అప్పటికప్పుడు కలుపుకొని 10 నిమిషాల తర్వాత దోశ వేసుకోవచ్చు. నైట్ కలిపి పెట్టుకున్నానండి, మూత పెట్టిస్తున్నాను. మార్నింగ్ వేసి చూపిస్తాను కదండి. చూద్దాము, చూడండి బాగా పులిసింది. కొద్దిగా వాటర్ మనకి ఏమాత్రం కావాలో చూసి కలుపుకొని దోశలు వేసుకుందాం. ఇలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్గా ఇప్పుడు కలిపి చూపిస్తానండి. మళ్ళీ పిండి 10 నిమిషాలు ఉండి మనం వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు కాలేజీలు కానీ, చదువుకోవడానికి కానీ, జాబులు చేయడానికి కానీ పిల్లలు బయట ఉంటారు కదండి, వాళ్ళకి దోశలు అవి ఏమైనా చేసుకోవాలనుకుంటే ఇలాగా ఇన్స్టెంట్గా చేసుకోగలరు అనమాట. ఇదిగోండి, ఇప్పుడు కలిపి చూపిస్తున్నాను. ఇది 10 నిమిషాల తర్వాత దోశ వేసి చూపిస్తాను. ఇప్పుడే కలిపానండి, ఒక 10 నిమిషాల తర్వాత దోశ వేయడం చూపిస్తాను. దోశ కోసం చట్నీ రెడీ చేసుకుంటున్నాను. మగ్గిపోయిందండి టమాటా, వాటర్ వేసుకుంటున్నాను. శనగపిండి వాటర్లో కలిపి పెట్టుకున్నాను, కొద్దిగా పసుపు వేసి. వాటర్ మరిగిపోయిందండి, పిండి కలిపిస్తున్నాం. సాల్ట్, కారం దోశ వేసుకోవచ్చు. నేను చట్నీ రెడీ చేసుకున్నాను. ఇదండి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, బయట చదువుకోవడానికి, బయట వేరే స్టేట్లో ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ దోశలు వేసుకోవడానికి. ఆయిల్ వేసాను, బాగా కాలిద్దాం. బాగా కాలిందండి దోశ, తీసుకున్నాం. చూసారా మామూలుగా ఎంత బాగా కాలిందో, మంచి కలర్ వచ్చింది. ప్లేట్లో వేసుకుందాం. ఇంకో దోశ వేసుకుందాం. తీసుకుందామండి ఈ దోశ కూడా. సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్నానండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. చూసారా, మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినొచ్చు. సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకున్నానండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో దోశ. చూసారా, మనకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తినొచ్చు. సూపర్గా ఉందండి. 10 నిమిషాల ముందు పిండి కలిపాను కదా, అంటే పిల్లలు బిజీగా ఉంటారు కదండి, బయట చదువుకోండి అవి.
ఇప్పుడు ఇది కూడా వేసి చూపిస్తాను ఎలా వస్తుందో చూతురు కానీ. ఇలా కూడా వేసుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, బాగానే వస్తుంది దోశ. ఆయిల్ వేసుకుందాం. దోశ బాగా కాలిందండి, తీసుకుందాం. ఇదిగోండి ఇన్స్టెంట్ అప్పటికప్పుడు కలుపుకొని వేసుకునే దోశ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఆపదు. ఇదిగోండి ఎట్లాగైనా చేసుకోవచ్చు దోశలు ఇన్స్టెంట్గా పిల్లలు కాలేజీలకి